నమస్తే. వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలన మొదలై ఇప్పటికీ 16 నెలలు కావస్తుంది. ఈ 16 నెలల్లో అసలు ఎన్ని రాద్ధాంతం జరిగింది, లేకపోతే ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది బాధపడ్డారు, ఇవన్నీ ఒక్కటైతే అసలు భూముల మీదే రాజకీయం మొత్తం రాజకీయం చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం అంటే ఈ 16 నెలల కాలం పాటు భూముల చుట్టూ రాజకీయం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అందరికీ తెలిసింది. అటు లగచర్ల దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు కంచె గచ్చిబౌలి వరకు ఈ ఇష్యూ మనం చూస్తూనే ఉన్నాం. అంటే భూముల మీదే పడ్డం జరిగింది. భూముల్ని అమ్మినామా, పైసలు చేసుకున్నామా, అవి మళ్ళీ ప్రజలకే పెడుతున్నామని మాట్లాడుతున్నారు. రైట్, ఒక్కసారి దీని మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. రైట్, నేను ఇంకా పర్టికులర్గా మీకు నా కాంటెక్స్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో రాజకీయం మొత్తం కూడా, అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మొత్తం కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వైపే తిరుగుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద అటు లగచర్ల దగ్గర నుంచి మొదలైన రియల్ ఎస్టేట్ దందా ఈ రోజు కంచె గచ్చిబౌలి వరకు వచ్చింది. ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే మన దురదృష్టం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో తెలంగాణ ప్రజలు పాపం చేసుకున్నారేమో, దాని ఫలితం అనుభవిస్తున్నారు. అందరినీ, అంటే ఒక వర్గం అంటూ లేదు, పేద వర్గం నుంచి ఉన్నత వర్గం వరకు అందరికీ ఏదో రకంగా చుక్కలు చూపెడుతున్నారు. వాళ్ళు ఒకటే ఏంటంటే కలిసి దోచుకుందాం రా, సమైక్యంగా కలిసి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి ఓన్లీ సింగిల్ పాయింట్ ఎజెండా. కలిసి ఉన్నారా, దోచుకున్నారా? మనం కలిసి ఉందాం, దోచుకోవటానికి కలిసి ఉందాం, దోచుకోవటానికే కలిసి ఉందాం అనే ఉన్నది. అది చాలా దురదృష్టం. దాదాపు భారతదేశంలో ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత కూడగొట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏది ఉండదు. ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదంటే ఇక మా దురదృష్టం ఏంటంటే మన రాజ్యాంగాల్లో వాళ్ళని మధ్యలో ఇంటికి పంపే అవకాశం కూడా లేదు కాబట్టి భరించాల్సి వస్తుంది. ఇప్పటికే అంటే రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. భారతదేశం మొత్తంలో 50% రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాదు మరియు తెలంగాణలో. ఈరోజు వచ్చింది ఇది జీడిపి గ్రోత్లో. గతంలో తెలంగాణ 3వ నెంబర్ ఉండే, ఇప్పుడు 13వ నెంబర్కు పడిపోయింది. మొత్తానికి డౌన్ అయిపోయింది. హైడ్రాతో మొదలు పెడితే లగచర్ల కానీ, ఈ యొక్క కంచె గచ్చిబౌలి ఇష్యూ కానీ సింగిల్ పాయింట్ ఎజెండా, సింగిల్ పాయింట్ ఎట్లా దోచుకుందాం. బయటికి ఏంటంటే ప్రకృతి అనో, పునర్జీవం అనో, పరిశ్రమలను, లేకుంటే ఇంకేదో అని సులుకబులు చెప్తున్నారు. కానీ నెంబర్ 1 పాయింట్ ఏంటంటే దోచుకోవటం ఎలా, అది మన దురదృష్టం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారం కన్నా విలువైంది ఏది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అది భూమి. సో భూమికి ఎంత వెలకట్టాలో, అది ఎంత వరకు అయ్యిందో అందరికీ తెలిసింది. ఈరోజు అదే భూమిని ఆసరాగా చేసుకొని అటు పేదల దగ్గర నుంచి గుంజుకోవడం మొదలుకొని ఇప్పుడు కాలేజ్ పరిశ్రమల్లో, అంటే పరిశ్రమలు ఇక్కడ కడతాము, కాలేజీల్లో ఉన్న భూమిని కూడా లాక్కోవాలని చూస్తున్నారు. తెలంగాణలోని ఉన్న సంపద ఏంటంటే బేసిక్గా అడవి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జంతువులు కానీ, లేకపోతే మిగతా కొన్ని వన్యప్రాణులు కానీ ఇక్కడ మనకి ఎక్కడ పడితే అక్కడ కనపడుతూ ఉంటాయి. అలాంటి ప్లేసులు అంటే వాటికి వదిలేసినప్పుడు వాటిని మళ్ళీ గుంజుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం పరిశ్రమలు కాదు, అభివృద్ధి కాదు, దోచుకోవటమే. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దగ్గర 1,00,000 ఎకరాలు ఉంది ల్యాండ్, ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఉంది. ఈవెన్ మా భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే ఈ యొక్క ఫార్మాసిటీ పేరు మీద గత ప్రభుత్వం 19,000 ఎకరాలు సేకరించింది. అట్లనే ఉన్నది. అదేవిధంగా కోహేడ దగ్గర హైదరాబాదులోనే 250 ఎకరాలు ఉన్నది. ఫ్యాబ్ సిటీలో 900 ఎకరాలు ఉన్నది. జవహర్ నగర్లో 1,200 ఎకరాలు ఉంది. అంటే దీని లార్జ్ జంక్ చెప్తుంది. ఇంక చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇంత ల్యాండ్ మన నిమ్స్ జైరాబాద్ కింద దాదాపు 3,000 ఎకరాలు అక్కడ ఉన్నది. ఆల్రెడీ పరిశ్రమల కొరకు తీసి పెట్టింది. మరి వాటిలో డెవలప్మెంట్ అది చేయట్లేదు, వాళ్ళ ఉద్దేశం కాదు కదా. ఇప్పుడు 4th సిటీ అని కొత్తది పెట్టిండు. అవును, 19,000 ఎకరాలు ఆల్రెడీ గతంలో ఫార్మాసిటీ కొరకు ఎక్వైర్ చేశారు, నానా ఇబ్బందులు పెట్టి. అవును, దాన్ని చిన్న ఒక శంకుస్థాపన కూడా లేదు ఏ పరిశ్రమ. వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఏదో విధంగా వీళ్ళు పొయ్యే లోపల
వీలైనంత వరకు భూముల్ని చట్టబద్ధంగా కబ్జా చేయాలనే ఒక ఏకైక లక్ష్యం, అంతకుమించి ఏం లేదు. ఈవెన్ మూసి పునర్జీవం పథకం కూడా 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని దాన్ని కబ్జా చేయడానికే హైడ్రా అని పేరు పెట్టేసి దానికి ఏదో పర్యావరణం పేరు పెట్టేసి చేశారు. వీళ్ళకి మాత్రం పక్షులు, జంతువులు, జింకలు, పేద ప్రజలు అందరూ ఉసురు జరుగుతుంది. కాంగ్రెస్ మాత్రం వచ్చే ఎన్నికల్లో ప్రజలు అదే మూసిలా ఒక్కడికి డిపాజిట్ లేకుండా బొందబెట్టడం మాత్రం ఖాయం. రైట్. అయితే ఇంతమంది దాదాపు పెద్ద ఎన్డీటీవీ లాంటి పెద్ద పెద్ద సంస్థలే అక్కడ జంతువులు ఉన్నాయి, అక్కడ అడవి ఉంది, అక్కడ పక్షులు ఉన్నాయి, ఫ్లోరా అండ్ ఫ్యూనా లేకపోతే నక్షత్ర తాబేలు ఇలాంటివన్నీ గుర్తించిన వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కి అసలు కళ్ళు కనిపించట్లేదు? ఈరోజు ప్రతి ఒక్కరు అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అంటే ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, అక్కడ ఎలాంటి జంతువులు లేవు, ఏవీ లేవు, ఏదో పెరిగిన తుప్పల్ని చెట్లను పట్టుకొని అడవి అంటున్నారు అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇంకో పక్క నుంచి చూస్తుంటే ఎంపీ మల్లు రవి గారేమో తెలంగాణ అభివృద్ధిని నార్త్ ఇండియన్స్ చూసి తట్టుకోలేకపోతున్నారని చెప్పేసి ఏకంగా నార్త్ ఇండియన్స్ మీద కామెంట్స్ చేయడం జరిగింది. నిన్న మొత్తం ఎన్డీటీవీలో కానీ లేకపోతే నార్త్ ఇండియన్కి సంబంధించినటువంటి ఛానల్స్లో అన్ని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ఇంకో పక్కన చూస్తే మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు మాట్లాడారు. ఏమని మాట్లాడారు ఆయన డైరెక్ట్గా? ఎవరైతే కంచగచ్చిబౌలి గురించి బ్యాడ్ ప్రాపగాండా చేశారో ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి తీరుతాము, దీని మీద సుప్రీంకోర్టులో పిల్ వేస్తున్నామని చెప్పేసి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అంటే సుప్రీంకోర్టుకి కనిపించిన కళ్ళు, వినిపించిన చెవులు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేతలకి కనిపించట్లేదు, వినిపించట్లేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక 10 మంది భజన పనులు పెట్టుకున్నాడు అమ్మ చుట్టూ. వీళ్ళ రేవంత్ రెడ్డి తానా అంటే వీళ్ళు తందానా, ఇలాంటి ఒకటి భజన బ్యాచ్ ఒకటి పెట్టుకున్నాడు. వీళ్ళకి ఏం లేదు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎట్లా కష్టపడుతున్నారు, పర్యావరణం ఏమనుకుంటుంది, మీడియా మిత్రులు ఏమనుకుంటున్నారు, నేషనల్ మీడియా ఏమనుకుంటుంది, కోర్టులు ఏమనుకుంటున్నాయి, ఏం లేదు. ఆయన తానా అంటే వీళ్ళు తందానా. ఎంత అదే కదా బట్టి విక్రమ్ ఏఐ ఫోటోస్ అని వెంటనే అసలు డిక్లేర్ చేసేసారు. ఇప్పుడు ఏఐ డెఫినెట్లీ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసినాయి కాదు కదా, ఉన్న వాస్తవనే వాడు ఎవరైనా ఒక ఎలాబరేట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు వీళ్ళు మరి ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు వీళ్ళు ఏఐ ఉపయోగించలేదా, వీళ్ళ ముఖాలన్నీ ఉపయోగించలేదా, లేని కళ్ళబొల్లి కబుర్లు మేనిఫెస్టోలన్నీ వీళ్ళు చెప్పలేదా? మరి ఆ రకంగా పెడితే వీళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. ఒక్కరిని మోసం చేస్తే 420, 4 కోట్ల మందిని మోసం చేస్తే ఈ ప్రభుత్వం మీద మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరి మీద ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు కేసులు పెట్టాలి కదా. తులం బంగారం అని, మహిళకు 4,000 పెన్షన్ అని, 2,500 ప్రతి మహిళ అని, స్కూటీ అని, వీళ్ళ మీద కేసు పెట్టాలి కదా. అక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని అసలు ఎంత అంటే దిగజారిపోయిందంటే, సొంత మీడియా, వాళ్ళకు అనుకూలంగా మీడియానే కాదు, సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు, స్టూడెంట్ వింగ్ ఎన్ఎస్ఐయు, యూత్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా గగ్గోలు పెడితే వాళ్ళకు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి నోటీసులు. అదే ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక విద్యార్థి విభాగం ఉంది కదా. ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగక వీళ్ళందరూ ఒక్కటేనమ్మా, కంచగచ్చిబౌలి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయము ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటున్నారు అదేదో కేవలం పరిశ్రమల కొరకు వేలం పాటము, పరిశ్రమ లేదు, మన్ను లేదు. బేసికల్ ఏంటంటే ఈరోజు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఈరోజు భూమిని అమ్మితే కొనేవాడెవడు లేడు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు ఎవరు లేరు. ఈరోజు ఏంటంటే పరిశ్రమల పేరు మీద ప్రభుత్వానికి దగ్గర ఖజానా ఖాళీ ఉంది కాబట్టి ఆ నెపం పెట్టి ఆ ప్రైమ్ ల్యాండ్ని అమ్మకాన్ని పెట్టాలి. అమ్మకాన్ని పెడితే ఎవరు రాడు కదా. వీళ్ళ ప్రభుత్వం ఉన్న పెద్దలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ బినామీల్ని ముందర పెట్టేసి వేలంపాట పాడతారు. గతంలో అక్కడ 80 కోట్ల ఎకరానికి 100 కోట్ల ఎకరానికి పోయింది కదా మనకు కోకాపేటలో. ఇక్కడ దీనికి నాకు తెలిసిన అంశం ఏంటంటే వాళ్ళు 15 కోట్లో 20 కోట్లో బేస్ ప్రైస్ పెట్టి ఆక్షన్ పెడతారు. పెడితే ఎవరో కొనటానికి ముందుకు రారు.
ముందుకు రాకపోవడంతో ఏమవుతుందంటే అదొకటి. సెకండ్, ఇప్పుడు ఇదంతా ఇష్యూ అవుతుంది కదా, ఎందుకు ఇంత జరిగినా కూడా సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా వెనక్కిపోతుంది. ఇంత వ్యతిరేకత మూట కొట్టుకోవటందుకు 400 కాదు, 1,00,000 ఎకరాలు ఉన్నది దాని పక్కనే ఉంది. ఎందుకంటే ఈ యొక్క అంత లిటిగేషన్ ఉంది కాబట్టి ఏ సంస్థ కూడా ముందుకు రాదు. ఇప్పుడు వీళ్ళ మనుషులు దాన్ని వేలం పాడతారు. సో 100 కోట్ల ఎకరం ఉన్న ప్రాపర్టీని 10 కోట్లో 20 కోట్లకో ఈరోజు పాడుకొని వీళ్ళ కైవసం చేసుకొని కోట్ల లిటిగేషన్ చూసుకుందాం. దట్ ఈస్ ద రియల్ ఎజెండా. అందరికీ అర్థం కాదు ఏంటంటే, వీళ్ళు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లందరినీ మంత్రులు ముఖ్యమంత్రులు అయితే ఇంతే ఉంటారు. ఇది పరిస్థితి. చాలా దురదృష్టం, చాలా దురదృష్టం. అసలు ఖండించడానికి కూడా మాటలు రావట్లేదు. ఇప్పుడు IMGA ఏదైతే ఉందో గతంలో తీసుకొచ్చినటువంటిది దాన్ని కోర్టులో వేశారు. దాని తర్వాత కోర్టు కూడా కొన్నాళ్ళు స్టే ఇచ్చింది దానికి. సో ఇప్పుడు అంటే ఆ కోర్టులో ఉన్నటువంటి కేసుని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొట్టించేసుకున్నారు మన 2023లో. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చాలా మంచి చేశారని చెప్పొచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డికి. వారు చేసిందే వీరు కంటిన్యూ చేస్తున్నారు అంతే. రైట్. అయితే ఈ 400 ఎకరాల గురించి సంబంధించి, అంటే ఇక్కడ 400 ఎకరాలు ఉంటే మామిడిపల్లిలో ఇంకొక 440 ఎకరాలు ఉంది. ఆ విషయం అంటే ఆ 440 ఎకరాల గురించి ఇప్పటి వరకు ఎక్కడ ప్రస్తావన తీసుకురావట్లేదు. అసలు ఆ భూమి ఏమైంది, అసలు అది ఎక్కడుంది అనేది ఇంత లెక్క పత్రం అనేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలే కాకుండా ఇప్పుడు కంప్లీట్గా హెచ్సియుని మొత్తం కూడా మొన్న రీసెంట్గా 4th సిటీ కోసం తీసుకున్నటువంటి భూమిలో హెచ్సియుని పెడతామని చెప్పేసి ఇంకొక కామెంట్ చేయడం జరిగింది. ఇదేంటంటే మాకు మెడికల్ భాషలో సాడిజం అంటారు, మీకు తెలుసు కదా. పూర్తి సాడిస్ట్ అయిపోయింది ఈ ప్రభుత్వం. ఎందుకు ఆ భూమిని ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క విద్యార్థులు వాళ్ళ యొక్క ఆందోళన మొత్తం భారతదేశానికి తెలుస్తుందనే ఉద్దేశంతో వాళ్ళని అనగదొక్కటానికి ఒక సాడిస్టిక్ ప్రపోజల్. ఇప్పుడు అక్కడ జంతువులు ఏవి లేకపోతే ఎకో పార్క్ ఎందుకు చేస్తామని నిన్నగాక మొన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే కదా, ఇదే సాడిస్టిక్. ఒకటి ఏంటంటే ఒక్క తప్పుని కప్పిపించడానికి 100 తప్పులు చేస్తున్నారు. నిజంగా నాకు చెప్పాలంటే ఈ ప్రభుత్వం గురించి విమర్శించాలంటే కూడా మా యొక్క శక్తి కానీ మన యొక్క మాట కానీ ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది. ఇంత నికృష్టమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఏమి చేస్తాం చెప్పి. ఇప్పుడు హెచ్సియు విషయం ఇంత పెద్ద ఇష్యూ అయింది, నేషనల్ వైడ్గా. ఇది ప్రతి ఒక్క ఛానల్ కానీ అంటే ప్రతి ఒక్కరు దీని మీద స్పందిస్తున్నారు. ఎందుకు మోడీ గారు దీని మీద స్పందించలేదు? మోడీ అంటే ఇప్పుడు చూడమ్మా, ఇది స్టేట్లో జరుగుతున్నది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆల్రెడీ మా పార్టీ స్పందిస్తుంది. మా విద్యార్థి భాగము యువజన విభాగం పోయి అక్కడ అరెస్టులు అయ్యి కొట్లాటే మా వాళ్ళ మీద 51 మంది మీద కేసులు పెట్టి మా వాళ్ళు మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ దగ్గర, పర్యావరణ మినిస్టర్ దగ్గర పోయి పిటిషన్ ఇచ్చి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తేనే కదా ఇప్పుడు ఆగిపోయింది. వాటా ఫౌండేషన్ వాళ్ళు వేసిన పిటిషన్ వల్ల ఇది ఆగిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో డెఫినెట్లీ మాది ఒక కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్. అండ్ డెఫినెట్లీ ఇంకోటి ఏంటంటే, మనం ఇల్లు కట్టాలంటే మన సొంత స్థలంలో ఒక చెట్టు తీయాలంటే, ఒక చెట్టును నరికేయాలంటే ప్రభుత్వానికి అప్లై చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, దానికి కాంపన్సేషన్ పే చేయాలి. అవునా కదా? ఒక చెట్టు తీయాలంటే నాకు అనుభవం ఉంది. మా ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంటే నేను ఈ స్థాయిలో ఉండి చిన్న చెట్టే, పెద్దదేమీ కాదు, ఒక సింగిల్ చెట్టు అడ్డం వస్తుంటే దాని పర్మిషన్ చేపించి దానికి ఒక 25,000 అమౌంట్ కట్టి పర్మిషన్ తీసుకొని చిన్న పిచ్చి చెట్టుని తీయటానికి అంత కష్టమైనప్పుడు 400 ఎకరాల్లో అరణ్యము, జీవరాశులు, జింకలు. అసలు జింక అనేది మన రాష్ట్ర యానిమల్ కూడా. దాన్ని చంపితేనే, దాన్ని వేటాడినా, దానికి హాని కలిగించినా బొక్కలేయాలి. వీళ్ళ మీద నిజంగా ఎన్ని కేసులు పెట్టవచ్చు అంటే, ఇక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల జీవహింసల కేసు ఈ ప్రభుత్వం మీద పెట్టవచ్చు. బరి తెగించరు, మళ్ళీ వచ్చేది అయితే లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, రైట్. అండ్ ప్రభుత్వం ఉండగానే వచ్చేది లేదు. ఈ విషయం పక్కన పెడితే రేపు సుప్రీంకోర్టు 16వ తారీఖు తర్వాత పిటిషన్ 16వ తారీఖు వరకే ఇచ్చింది. అంటే మధ్యంతర
ఉత్తర్వులు, దాని తర్వాత అంటే పరిణామాలు ఏంటి? నిజంగానే హెచ్సియుని మొత్తం 4th సిటీ వైపు తరలిస్తే అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మొత్తం రాహుల్ గాంధీ వాళ్ళ తాత దిగొచ్చినా కూడా హెచ్సిఎస్ చిన్న ఇటుక మొక్క కూడా బయటికి తీయలేరు అని చెప్తున్నా కదా. అది వాళ్ళని ఏంటంటే ఒక సాడిస్టిక్ అని చెప్పాను కదా, ఒక సాడిస్టిక్ స్టేట్మెంట్ అది. ఆ 4th సిటీ అనేది త్రిశంకు స్వర్గంలో లాంటిది. దాంట్లో చిన్న ఇటుక పిల్ల కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెకిలించలేదు. రైట్. మరో పక్క చూస్తుంటేనేమో సన్నబియ్యం అని చెప్పేసి అని పిఆర్ స్టంట్లు గట్టిగా జరుగుతున్నాయి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారికి సన్నబియ్యం ఇచ్చామని చెప్పేసి స్వయంగా నేను భద్రాచలంలో ఒక ఇంటికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కింద కూర్చొని అన్నం తినడం చూసాము. ఒకటమ్మా, 2 విషయాలు దీని గురించి. చాలామంది నాయకులు పోయి కింద కూర్చొని తింటున్నారు. నిజంగా వాళ్ళ ఇంట్లో కింద కూర్చొని తింటున్నారా, టేబుల్ మీద కూర్చుంటున్నారా తెలియదు. ఎందుకంటే నా దృష్టిలో మన వాళ్ళని, మన వర్గాల్ని మంచిగా ఓ టేబుల్ మీద కూర్చోబెట్టి తినాలనే ఆ స్థాయికి తేవాలనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ కాన్సెప్ట్. 2, సన్న బియ్యమైనా దొడ్డు బియ్యమైనా ఏ బియ్యమైనా ఉచితంగా ఇచ్చేది మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం నిధులతో. వీళ్ళ కేవలం పోస్ట్ మ్యాన్లు, రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ మ్యాన్లు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకుంటుంది కదా సార్, చెప్తుంది కదా, పోస్ట్ మ్యాన్లు, నథింగ్ బట్ పోస్ట్ మ్యాన్. ఎందుకంటే బియ్యం వడ్లు కొనేది కేంద్ర ప్రభుత్వం, వడ్లు మిల్లింగ్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, బస్తాలకు కొన్నందుకు ఎఫ్సిఐ కిందకి పంపించేది కేంద్ర ప్రభుత్వం, ఎంఆర్పి చెల్లించేది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఒక మెకానిజం. కేంద్రానికంతా ప్రతి రాష్ట్రంలో సొంత మెకానిజం ఉండొచ్చు కాబట్టి, ప్లస్ వీళ్ళు కొని అమ్మే వరకు, అంటే ఎఫ్సిఐకి ఇచ్చే వరకు మధ్యలో ఉండేటువంటి పే చేసిన అమౌంట్ అప్పిచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం, ఆ అప్పుకు మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టేది కూడా కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు కేవలం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కేవలం ప్రచారం తప్పితే దొడ్డు బియ్యమైనా సన్న బియ్యమైనా. ఇంకోటి ఏంటంటే వీళ్ళదంతా శాంపుల్ గవర్నమెంట్ అమ్మా. ప్రతిదీ ఏ పథకం కూడా శాంపుల్ గవర్నమెంట్. ఈ 2 రోజులు ప్రచారం, ఒక 1 మంత్ ఆగుదాం, 1 మంత్ తర్వాత అది రీసైకిల్డ్ బియ్యమా సన్న బియ్యమా మా బహి 10 ఇండ్లలో వండుకొని తింటే తెలుస్తుంది కదా. పాత బియ్యము సన్న బియ్యం అయితే పాత బియ్యం అయితే అది వేరుగా ఉంటుంది, అది రీసైకిల్డ్ బియ్యం అంటే అది ముద్ద అయిపోతుంది. ఇది కేవలం ఓన్లీ ఇది డే టు డే గవర్నమెంట్. ఏదైతే బిచ్చగాళ్ళకు లాగా ఉంటుంది కదా, డే టు డే గవర్నమెంట్. దీనికి దీర్ఘకాలిక ప్రణాళిక కానీ నెలవారీ ప్రణాళిక కానీ ఆయనే చెప్పిండు కదా, నా దగ్గర ఏమున్నాయి పైసలు, ఓ రోజు దీనికి ఇస్తా, ఓ రోజు దానికి ఇస్తా. సో ఇంత నీచమైనటువంటి ప్రభుత్వాన్ని మాత్రం నేను స్పెషల్లీ జింకలను చూస్తుంటే పాపం, జింకలు జింక దాని ముఖంలో ఎంత భయంగా అనిపిస్తుందండి. ఈవెన్ జంతువులకు కూడా ఫీలింగ్స్ తెలుస్తాయి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెమలు, వృక్షాలు, అరే నాకు ఈ పిచ్చోడు పోయి దాని మీద ఎందుకు పడ్డారు? కేవలం ఏంటంటే ఆక్షన్ పెట్టాలి, ఎవరిని రానియకుండా ఉండాలి, వీళ్ళ బినామీలను ఆక్షన్తో పాడేయాలి, తక్కువ ధర కొట్టేయాలి, దానికి ఓ 30,000 కోట్ల ప్రాఫిట్ పొందాలి. దిస్ ఈజ్ ద టార్గెట్. సార్ నాకు డౌట్, ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో బేసిక్గా ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని ఉంటుంది కదా, సో ప్రొహిబిటెడ్ ల్యాండ్ గవర్నమెంట్ ఏదైనా చేసుకోవచ్చా? చూడమ్మా, ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. లిటిగేషన్ అప్పుడు ఉంటుంది, లేకుంటే ప్రభుత్వ ల్యాండ్ ఉంటుంది, వర్క్ బోర్డ్ ప్రాపర్టీ ఉంటుంది, దేవాలయ ల్యాండ్ ప్రొహిబిటెడ్ ఉంటుంది, కోర్టు స్టేస్ ఉన్న ప్రొహిబిటెడ్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ కూడా, ఫారెస్ట్ ల్యాండ్ డెఫినెట్లీ. సో ఇక్కడ ఐజీఆర్ఎస్ లో ఈ భూమికి సంబంధించి ప్రొహిబిటెడ్ ల్యాండ్ లో యాజ్ ఎ ఫారెస్ట్ ల్యాండ్ గా ఇది ఉంది. అదే కదా, ఇవన్నీ రకాలు ఉంటాయి. అండ్ సెకండ్ ఏంటంటే ఫారెస్ట్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్. ఈవెన్ ద బుషెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఏదో నల్లమల్ల అడవులే కాదు, ఈవెన్ దర్ లెస్ డెన్స్ ఫారెస్ట్. ఈ హ్యాబిటాట్కు, ఫానాకు, ఇవన్నీ వాటికి పనికి వస్తాయి.
ఇప్పుడు హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేస్ లేదా అర్బన్ ఫారెస్ట్? అంటే హైదరాబాద్లో ఫారెస్ట్ అని మనం కొట్టేస్తామా దాన్ని? ఎన్ని వేల జింకలు లేవు మృగనయని దాంట్లో, మృగవాణి వనస్థలి ఫారెస్ట్ ఏరియాలో ఎంత వేల లేవు, ఎప్పటి నుంచో కదా. ఇప్పుడు చిరాన్ కేబీఆర్ పార్క్ ఉంది, దాంట్లో అది ఫారెస్టే కదా. మల్లు రవి కామెంట్స్ గురించి ఏం చెప్తారు సార్? ఇది నేను చెప్పాను కదా, ఒక తప్పును కప్పిపించడానికి 100 తప్పులు. నార్త్ ఇండియన్స్ బ్లేమ్ చేయడం ఎంత? అదే కదా, ఒక తప్పును కప్పిపట్టించడానికి 100 తప్పులు చేస్తున్నారు. మరి వాళ్ళ బాస్ నార్త్ ఇండియనే కదా, రాహుల్ గాంధీ. అంటే రాహుల్ గాంధీ తెలంగాణ అభివృద్ధిని తట్టుకోలేక ఏం చేపిస్తున్నాడా? రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. రైట్. ఇచ్చిన హామీలు, గ్యారంటీలు ఏవి కూడా ఈ కంచె గచ్చిబౌలి విషయం ముందు ఎక్కడా కనిపించట్లేదు. అంటే బేసిక్గా ఒక పార్టీ ఎన్నికల హామీల టైంలో ఇచ్చే ఆ హామీలు ఏవైతే ఉంటాయో, ఒక్కసారి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర ఎంత మేరకు నిధులు ఉన్నాయి, ఎంత ఉంది, మనం ఇవి అమలు చేయగలుగుతామా లేవా, ఇలాంటివన్నీ ఎందుకు చూసుకోవు? అంటే ఈ రాజకీయ నాయకులు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టరు? 2 థింగ్స్ అమ్మా. ఇందులో ఏంటంటే చట్టపరంగా జవాబుదారునికి చట్టపరంగా ఎలాంటి చర్యలు లేవు. కోర్టులు కూడా అదే చెప్తున్నాయి. అన్లెస్ అంటిల్ పార్లమెంట్ యాక్ట్ చేస్తే ఏం తేవాలంటే, ఒకసారి నువ్వు హామీలు ఇచ్చి, అంటే మైన్యూట్ కాదు, మేజర్ హామీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఆర్ఎస్ ₹1 తీసుకోకుండా క్రమబద్ధీకరణ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. అవును. ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు. అవును. ఆ ఒక్క దాని మీదే అలాంటి చర్య చేసినప్పుడు ఇట్ ఈస్ చీటింగ్ ద పబ్లిక్. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి రద్దు చేస్తాం, ఆ చెప్పిన నాయకులందరినీ కంటెస్ట్ చేయకుండా అని ఒక చిన్న చట్టం తీసుకురండి, అందరూ సర్దుకుపోతారు. ఈ పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే మరి ఏం చెప్తారు? దేనికైనా చట్టం రావాలి. సో చట్టబద్ధత అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, డెమోక్రసీ అంటే వ్యవస్థలు, వ్యక్తులు కాదు. ఎప్పుడైతే వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో డెమోక్రసీ పటిష్టంగా ఉంటుంది. నేను చెప్పేది ఇదివరకు గతంలో కూడా ఇది వ్యక్తుల రాజ్యం అయిపోతుంది. ఇన్స్టిట్యూషన్ షుడ్ బి స్ట్రాంగ్, వ్యవస్థలు స్ట్రాంగ్ ఉండాలి, జ్యుడిషియరీ స్ట్రాంగ్ ఉండాలి, ఈసీఐ స్ట్రాంగ్ ఉండాలి, జర్నలిజం మీడియా స్ట్రాంగ్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ స్ట్రాంగ్ ఉండాలి, పొలిటికల్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి, అండ్ మోర్ ఇంపార్టెంట్ ప్రజలు స్ట్రాంగ్ ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏమైందంటే మేము ఏదన్నా అబద్ధాలు ఆడొచ్చు అనేది పోయింది రాజకీయ పార్టీలు. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక చట్టబద్ధత తేవాలి. సపోజ్ మేనిఫెస్టోలో అమలు చేయకుంటే నెక్స్ట్ నీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేస్తుంది, మీ పార్టీ సింబల్ మీద ఎవరు నిలబడే అవకాశం అనే ఒక్కసారి తీసుకురండి. అందరూ 10 సార్లు ఆలోచించి హామీలు ఇస్తారు. అవునా కాదు? రైట్. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాను. ఎంతోమంది జర్నలిస్టుని ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు యూట్యూబర్లు కానివ్వచ్చు, లేకపోతే యూట్యూబ్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు కానివ్వచ్చు. శాటిలైట్ అంతా ఒక వర్గం అయిపోయింది, యూట్యూబ్ అంతా ఒక వర్గం అయిపోయింది. ఇప్పుడు నిజాలు చూపించేది ఎవరంటే యూట్యూబ్ నుంచే బయటకు వస్తుంది, డిజిటల్ మీడియా నుంచి. సో వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళ గొంతు కూడా నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అందే దాదాపు 70-80% ఆఫ్ ఛానల్స్ కొనేశారు. మరి ఏమైంది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండటానికి కూడా ఈ డిజిటల్ మీడియానే కారణం కదా, ఇది మీ యూట్యూబర్సే కారణం కదా. లక్షలాది మందిని కేసీఆర్ గారిని విమర్శిస్తుంటే లక్షలాది మందిగా చూశారు కదా. అందుకని డెఫినెట్లీ దీన్ని అదే కదా, ఒక తప్పును కప్పిపుచ్చుకోవటానికి 100 తప్పులు చేస్తుంది. రీసెంట్గా పార్లమెంట్ సమావేశాల్లోని కేసీ వేణుగోపాల్ గారు ఆయన నోటుతోనే చెప్పారు, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో యూట్యూబ్ మీద జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు అని. మరి ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వర్తించట్లేదా? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అక్కడ హైకమాండ్కి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు అందరూ బరిదెగించారు.
తెలంగాణ భాషలో చెప్పాలంటే బరి తెగించారు. మేము వచ్చేది లేదు, సచ్చేది లేదు. నేను అనుకోవటం వీళ్ళు కేంద్రంతో కూడా ఏమి సంప్రదిస్తున్నట్లు లేరు. వాళ్ళకేమో ఉన్నదే ఒక 2 ప్రభుత్వాలు. ఎప్పుడు ఏం పడిపోతే వాళ్ళకి తెలియదు. సో వీళ్ళు ఏంటంటే కేవలం కేంద్ర పార్టీకి మేము సంచులు పెడుతున్నాం కదా, మిగతాది మా ఇష్టం. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు ఎవ్వరికీ ఆత్మవిమర్శన లేదు. కేవలం దోచుకుందాం రా సమైక్యంగా అనే ప్రిన్సిపల్ మీద ఈ ప్రభుత్వం నడుస్తుంది. మరి ఈ కేసుల విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? అంటే రీసెంట్గా పాపం కంచె గచ్చిబౌలి విషయంలో స్టూడెంట్స్ ఎంత పెద్ద ఎత్తున ధర్నాలు చేశారో బాగా గుర్తుంది అందరికీ. ఎంత పెద్ద టఫ్ ఫైట్ చేశారో కూడా మనం చూసాం. వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఏమైతే ఇప్పుడు ఇదే కదా, పాపాలు పండినప్పుడు మొత్తానికి. బట్ వాళ్ళని కాపాడేది ఎవరు? మీరు ఏమైనా స్టాండ్ తీసుకుంటారా? డెఫినెట్లీ వాళ్ళ పక్షాన మా మొత్తం లాయర్స్ టీం ఉంది. వాళ్ళ పక్కన బెయిల్ వేయటం, వాళ్ళకి లీగల్గా అసిస్టెన్స్ అంతా సక్రమంగా నడుస్తూనే ఉన్నది. మా పెద్ద లీగల్ టీం ఉంది కదా. ఏబీపీ మన యువమోర్చా బీజేపీ కాదు, ఈవెన్ ఎన్ఎస్యూ కానీ, ఈవెన్ కమ్యూనిస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎవరు ఉన్నా మా సహాయం కోరితే డెఫినెట్లీ. 16 తర్వాత ఇంకొక పెద్ద యుద్ధం జరగబోతుందని చెప్పాలి. మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాం కదా, మళ్ళోసారి కాక దాంట్లో కాలు పెడితే బీజేపీ మిలియన్ మార్చ్తో సహా మిలియన్ మార్చ్లో లాగా ప్రభుత్వాన్ని ఎండగట్టడం మాత్రం ఖాయం. తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద ఎత్తున మొన్న మిలియన్ మార్చ్ నేను మొదలే చెప్పాను, ఇప్పుడు కాదు ఫస్ట్ చెప్పాను. సరే, మా కోర్టు వాళ్ళకు ప్రభుత్వానికి ఒక ఫేస్ సేవింగ్ ఇచ్చినట్లు ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే ఏంటంటే, సుప్రీంకోర్టు ఒక ఎస్కేప్ రూట్ ఇచ్చింది. ఈ ఎస్కేప్ రూట్ని తీసుకొని దాని మీద గప్చిప్న ఉండేసి ఎస్యూకి దాన్ని అప్పచెప్పేసి మంచితనంతో ఇంతమంది చెప్తున్నారు కాబట్టి మేము కోర్టును గౌరవించి వాళ్ళ యొక్క సలహాలు పాటిస్తాం చెబితే వాళ్ళకి అంతో ఇంతో ఫేస్ సేవింగ్ ఉంటుంది. ఇంకా మండిపోయి చేస్తే మాత్రం అది వేరే రకమైన యుద్ధాలకు దారితీస్తుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.